ఆ రోజుల్లో రాజుల వాళ్ళు ఈ కమ్యూనిటీ వాళ్ళని పిలిపించి పుట్టబోయే పిల్లలకి అంటే మదర్స్ కి స్పెషల్ గా బ్లెస్సింగ్స్ ఇప్పించేవాళ్ళు. వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే వీళ్ళకి ఇంకా వేరే పని లేదు, వీళ్ళు కావాలని ఇలాంటి పనులు చేసేవాళ్ళు, వీళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది అని చెప్పి వాళ్ళని బ్యాన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు? వాళ్ళని ఇంకా లిటరల్లీ సోషల్ ఇన్విజిబిలిటీ అంటే ఇంకా నార్మల్ సొసైటీలో తలెత్తుకొని బతకడానికి పొజిషన్ కి తీసుకెళ్లిపోయారు. ఇంకా మన గురించి తెలిసిందేగా, ఫారినర్స్ ఏం చేస్తే అదే నైవేద్యం. ఇక నెమ్మదిగా రెస్పెక్ట్ఫుల్ గా ఉండే ఈ పొజిషన్ కనుమెరుగైపోయింది. కానీ హిజరాల్లాగా పిల్లలు పుట్టడం ఆగారా? ఆగల. సో పుట్టిన పిల్లలు ఏమైతున్నారు? ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? చిన్నప్పటి నుంచి మనం అందరం ఏదో ఒక టైం వరకు స్కూల్కో కాలేజ్కో హై స్కూల్కో వెళ్ళాం కదా, కానీ ఎప్పుడన్నా మనతో పాటు ఒక హిజ్రా కమ్యూనిటీ నుంచి ఒక పిల్లడన్నా చూసాము? ఏం చేయమంటారు? అడక్క తినమంటారా? అదే చేస్తున్నారు. ఒక మగవాళ్ళలాగా ఉండేవాడు ఆడదానిలాగా చీర కట్టుకుంటున్నాడు, కొంతమందికి మీసాలున్నాయి, గడ్డాలున్నాయి. వాళ్ళు మీతో చేసేది తప్పైతే మీరు ఈ కమ్యూనిటీతో చేస్తుంది రైట్ ఎలాగా? ఈ రోజుల్లో బాగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య ఉంది. ఇది ఆన్లైన్ లో కూడా చాలా విపరీతంగా కనిపిస్తుంది. సిగ్నల్ మీద బండి ఆగగానే అరే డబ్బులి ఇది అది అని చేతులు తగిలించడాలు లేదా డాన్సులు చేయడాలు చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. దీని మీద కొత్తగా అపాయింట్ అయిన కమిషనర్ ఆఫ్ పోలీస్ కి కూడా ట్విట్టర్ లో చాలా మంది ఫిర్యాదు చేశారు. ఇవాళ వాళ్ళ కమ్యూనిటీ గురించి మనం హిస్టారికల్ అండ్ ప్రెసెంట్ డే సినారియో కాంటెక్స్ట్ తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పవర్ఫుల్ గా ఉన్న ఈ కమ్యూనిటీ ఇప్పుడు ఇంత చులకనగా ఎందుకు మారింది? చివరిదాకా వీడియో చూడండి. దిస్ ఈస్ ద స్టోరీ అబౌట్ హిజ్రాస్. ఇండియాలో పాత రోజుల్లో ఏన్షియంట్ అండ్ మెడివియల్ టైమ్స్ అంటాం కదా, ఆ రోజుల్లో రాజుల వాళ్ళు ఈ కమ్యూనిటీ వాళ్ళని పిలిపించి పుట్టబోయే పిల్లలకి అంటే మదర్స్ కి స్పెషల్ గా బ్లెస్సింగ్స్ ఇప్పించేవాళ్ళు. దేవుడు వీళ్ళకి ఒక స్పెషల్ పవర్స్ ఇచ్చాడు, వీళ్ళు బ్లెస్ చేస్తే ఆ ఫ్యామిలీలో చాలా డబ్బులు వస్తాయి, చాలా ఆనందం, మంచి హెల్త్ ఉంటుంది అని నమ్మేవాళ్ళు. ఇది ఈ రోజుల్లో కూడా కొద్ది గొప్ప ఫాలో అవుతుంది, కానీ అంత రెస్పెక్ట్ఫుల్ గా అవ్వట్లేదు. బట్ ఆ రోజుల్లో రాజుగారి దర్బార్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ హోల్డ్ చేసే కమ్యూనిటీ వీళ్ళది. అలానే కొన్ని జనరేషన్స్ తో పాటు ఈ కమ్యూనిటీ అనేది డెవలప్ అయింది. అంటే వీళ్ళు పుట్టడానికి గల రీజన్ ఏంటంటే అగైన్ మందే తప్పు. యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ మనలో ఒక జెనెటిక్ మోడిఫికేషన్ అవడం వల్ల హిజరాస్ పుడతారు. అలానే చాలా కాలాలు గడిచిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. 1871లో బ్రిటిష్ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ స్థాపించి వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే వీళ్ళకి ఇంకా వేరే పని లేదు, వీళ్ళు కావాలని ఇలాంటి పనులు చేసేవాళ్ళు, వీళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది అని చెప్పి వాళ్ళని బ్యాన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వైట్ సుప్రీమసీ ఎప్పటికి కూడా వాళ్ళు చెప్పిందే ప్రపంచం, వాళ్ళు నమ్మిందే నిజం అంటారు. ఇది హిస్టరీ కాంటెక్స్ట్ లో మీరు ఏ రీజన్ లో చూసుకున్నా వీళ్ళు చేసిన విధ్వంసాలు ఇలానే ఉంటాయి. అక్కడి నుంచి మొదలైంది అపమర్యాద. ఒక గౌరవంగా బతుకుతున్న ఒక కమ్యూనిటీని అపమర్యాద చేయడం, హేళన చేయడం, వాళ్ళని ఇంకా లిటరల్లీ సోషల్ ఇన్విజిబిలిటీ అంటే ఇంకా నార్మల్ సొసైటీలో తలెత్తుకొని బతకడానికి పొజిషన్ కి తీసుకెళ్లిపోయారు. ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ లో 1871 అంటే హార్డ్లీ కొన్ని సంవత్సరాల్లో ఇంకా వీళ్ళ సోషల్ ఎగ్జిస్టెన్సే క్రైసిస్ లోకి వచ్చేసింది. బతకడమే కష్టం అయిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ఇంకా మన గురించి తెలిసిందేగా, ఫారినర్స్ ఏం చేస్తే అదే నైవేద్యం. అలా కొన్ని వందల సంవత్సరాల పాటు ఇలానే సోషల్ గా ఇన్విజిబుల్ అయి బతుకుతునే వాళ్ళు ఇక నెమ్మదిగా రెస్పెక్ట్ఫుల్ గా ఉండే ఈ పొజిషన్ కనుమెరుగైపోయింది. కానీ హిజరాల్లాగా పిల్లలు పుట్టడం ఆగారా? ఆగల. సో పుట్టిన పిల్లలు ఏమైతున్నారు? రిజెక్షన్ అంటే పుట్టినోడిని తీసుకెళ్లి ఎక్కడో చోట వదిలేస్తున్నారు. ఎవరు? కన్న పేరెంట్సే. వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తారు, తిడతారు, కొడతారు, ఇంకా ఫైనల్లీ అవ్వనప్పుడు రోడ్డు మీద వదిలేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి చేరాలి? ఈ కమ్యూనిటీకి అంటూ ఒక ఇల్లు లేదు, ఒక ఫ్యామిలీ లేదు. సో వాళ్ళ కమ్యూనిటీనే ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. వీళ్ళందరూ చేరే ఒక ప్లేస్ నే హిజ్రా ఘరానాస్ అంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ యాంగిల్. సో ఇలా రిజెక్ట్ అయిన పిల్లలకి ఎటువంటి ఇన్హెరిటెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కడికి ఒక కారో, స్కూటరో, ఇల్లు ఏం కాకపోయినా కనీసం 10th క్లాస్ సర్టిఫికేట్ వరకు చదివించడం వాళ్ళ పేరెంట్స్ చేస్తారు. వీళ్ళకి ఆ ఇన్హెరిటెన్స్ కూడా లేదు. అంటే డబ్బులు లేవు, సోషల్ సపోర్ట్ లేదు, ఇన్ అదర్ వర్డ్స్ చదువు లేదు. చదువు ఎందుకు లేదు? అడ్మిషన్స్ లేవు కాబట్టి. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? చిన్నప్పటి నుంచి మనం అందరం ఏదో ఒక టైం వరకు స్కూల్కో కాలేజ్కో హై స్కూల్కో వెళ్ళాం కదా, కానీ ఎప్పుడన్నా మనతో పాటు ఒక హిజ్రా కమ్యూనిటీ నుంచి ఒక పిల్లడన్నా చూసామా? మరి ఇక్కడ ఎవరిది తప్పు? మూవింగ్ ఆన్. ఎంప్లాయ్మెంట్ డిస్క్రిమినేషన్ 2022 NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక రిపోర్ట్లో ఏం చెప్తుంది అంటే 90% ఆఫ్ ఎడ్యుకేటెడ్ హిజ్రాస్ ఫేస్ రిజెక్షన్ ఇన్ ఎంప్లాయ్మెంట్. చదువుకున్న హిజరాస్ కూడా జాబ్స్ లో రిజెక్షన్స్ వస్తాయి. అండ్ 60% 60% మంది 10th క్లాస్ కూడా ఫినిష్ చేయట్లేదు. అగైన్ సోషల్ రీజన్స్ అంటే సింపుల్. ఒక మనిషిని మీరు సరిగ్గా గౌరవించకుండా, మాట్లాడకుండా, వాడి మీద జోకులు వేస్తూ, హేళన చేస్తూ, వాడిని చిన్న చూపు చూస్తే చాలా మటుకి వీళ్ళ కమ్యూనిటీలో బేసిక్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కూడా ఉండేవి కాదు. బేసిక్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ లేనప్పుడు చిన్న బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ అవ్వదు. ఎవరు ఇల్లులు కూడా అద్దెకివ్వరు. ఎవరు కూడా షాపుల్లో కూడా ఒక చిన్న ఫార్మల్ జాబ్ కూడా పెట్టుకోరు. అయితే వీళ్ళు ఇప్పుడు ఎలా సంపాదిస్తున్నారు? వీళ్ళ ట్రెడిషనల్ వే ఆఫ్
ఆఫ్ ఎర్నింగ్, బధాయి అంటారు. అంటే బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, ఇల్లు కట్టినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు వచ్చి, అందులో కొంచెం సంపాదన అవుతుంది. ఏం చేయమంటారు? అడక్క తినమంటారా? అదే చేస్తున్నారు. సో సిగ్నల్ మీద నెక్స్ట్ టైం మీరు నిలబడి ఉన్నారంటే ఎవరి వల్లనో ఒకసారి ఈ వీడియో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అయిపోయాక ఇంకేది దొరకని పరిస్థితిలో చాలా మటుకు హిజ్రాస్ రిలే అయ్యేది సెక్షువల్ వర్కర్ జాబ్ కింద. అయితే సొసైటీలో ఇప్పుడున్న ఈ ప్రాబ్లమ్ కి రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బ్లేమ్ బ్యాడ్ స్కూలింగ్ అండ్ బ్యాడ్ పేరెంటింగ్. యాజ్ అ పేరెంట్ మనం ఈ కమ్యూనిటీని ఒక డిస్రెస్పెక్ట్ఫుల్ వేలో, వీళ్ళని చూడరాని విధంగా మనం చూడడం, అదే థాట్ ప్రాసెస్ మనం పిల్లల్లోకి ఇన్ఫ్యూజ్ చేయడం, అదొక నెవర్ ఎండింగ్ సైకిల్. రేపు వాడి పిల్లలతో అదే చేస్తారు. నిజంగా స్కూల్స్ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే. మిమ్మల్ని ఒక స్టేబుల్ పొజిషన్ కి తీసుకుగలిగే వ్యక్తే టీచర్. అలాంటి టీచర్స్, అలాంటి స్కూల్స్ ఇంత బేసిక్ హ్యూమన్ ఆస్పెక్ట్ ని, అంటే ఒక మానవత్వాన్ని మిస్ అవుతున్నారు. ఇప్పుడు దీన్ని ఇంకో యాంగిల్లో చూస్తే, మన కళ్ళకి ఏదన్నా అబ్నార్మల్ గా కనిపించడము, చెవులకి ఏదన్నా అబ్నార్మల్ గా వినిపిస్తే మనం చాలా అనీజీగా, అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. అలా ఫీల్ అయినప్పుడే మొదలయ్యేది మనకు ఫియర్. ఆ భయం మనం ఏమీ చేయలేదులే అని మనం డెసిషన్ తీసుకున్నప్పుడే దాని మీద మనం జోక్ లేయడం, దాని మీద మనం కోపం తెచ్చుకోవడం, ఇలాంటివి జరుగుతాయి. మనం వీళ్ళతో చేస్తుంది కూడా ఇదే. మనకు పర్సనలీ ప్రాబ్లం ఏంటి? ఒక మగవాడిలాగా ఉండేవాడు ఆడదానిలాగా చీర కట్టుకుంటున్నాడు, కొంతమందికి మీసాలు ఉన్నాయి, గడ్డాలు ఉన్నాయి. అదే కదా మన ప్రాబ్లం. ఎందుకంటే మన కళ్ళకి చూసే అన్కంఫర్టబుల్ గా ఉంది. వాళ్ళ గొంతు మనలాగా ఉంది, కానీ వేషం ఆడవాళ్ళలాగా ఉంది. వినడానికి అన్కంఫర్టబుల్ గా ఉంది. చిన్నప్పుడు ఇలాంటి వాళ్ళని చూసి భయం వేస్తుంది. పెద్దగా వీళ్ళేం చేయలేరు అని తెలిసినప్పుడు వాళ్ళ మీదే జోకులేయడం, వాళ్ళనే కొట్టడం, వాళ్ళనే తిట్టడం. దీన్ని మెజారిటీ క్రైసిస్ అంటారు. ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్తారు, లేదా మీకు తెలిసిన వాళ్ళు, పిల్లలు, రిలేటివ్స్ ఎవరో ఒకరు విదేశాల్లో ఉంటారు. వాళ్ళు చెప్తుంటారు, అరే ఇక్కడ చాలా రేసిజం ఉంది, ఈ తెల్లోళ్ళు మనల్ని ఇలా అంటున్నారు, అలా అంటున్నారు. తెల్లోళ్ళు ఏమంటున్నారు? యూ బ్లాక్, యూ బ్రౌన్ స్కిన్, యూ డోంట్ బిలాంగ్ హియర్. ఇదే కదా వాళ్ళ లాంగ్వేజ్. నువ్వు మా వాడివి కాదు, నువ్వు మాలాగా లేవు. వాళ్ళు మీతో చేసేది తప్పైతే మీరు ఈ కమ్యూనిటీతో చేస్తుంది రైట్. అలాగా మనం వాళ్ళలాగా తెల్లగా లేము, బ్రౌన్ జుట్టు లేదు కాబట్టి అబ్నార్మల్ గా కనిపిస్తున్నాం, మనం తిట్లు తింటున్నాం. సో మనం ఇప్పుడు వేరే వాళ్ళతో ఏం చేస్తున్నాం? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇంగ్లీష్ లో దీనికి కొన్ని పదాలు ఉన్నాయి. సోషల్ డామినెన్స్, డీహ్యూమనైజేషన్ అంటారు. మనల్ని మనం సుపీరియర్ గా ఫీల్ అవ్వడానికి పెట్టుకున్న ఈ టర్మ్స్ అన్నమాట. ఎందుకంటే యాక్సెప్టెన్స్ అనేది రావడానికి చాలా విశాలమైన హృదయం ఉండాలి. అయితే ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే ధైర్యం. అది ఈ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా చూపించింది. అయితే ఈ కమ్యూనిటీ నుంచి సొసైటీలో చాలా మంచి పొజిషన్స్ లో రీచ్ అయిన కొన్ని పేర్లు నేను మీకు ఇవాళ చెప్తా. జ్యోతి మండల్, వెస్ట్ బెంగాల్, ఫస్ట్ ట్రాన్స్జెండర్ జడ్జ్. లక్ష్మీనారాయణ త్రిపాఠి ఇన్ ద ఇయర్ 2012. ఆయన ఈ కమ్యూనిటీకి ఒక పిల్లర్ అని చెప్పుకోవచ్చు. 2014లో నల్సా జడ్జిమెంట్ తీసుకుంటే ఈ హిజ్రా కమ్యూనిటీకి థర్డ్ జెండర్ రావాలి, వీళ్ళని డిస్క్రిమినేట్ చేస్తే జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ లో కానీ అది ఇల్లీగల్ అని ఒక యాక్ట్ పాస్ చేశారు. 2019 ట్రాన్స్జెండర్ పర్సన్ యాక్ట్. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, మనం ఎడ్యుకేషన్ లో, హెల్త్ కేర్ లో, ఎంప్లాయ్మెంట్ లో ఎటువంటి డిస్క్రిమినేషన్స్ చేసినా అది ఇల్లీగల్. గౌరీ సావంత్, ఫస్ట్ ట్రాన్స్జెండర్ ని అడాప్ట్ చేసిన మదర్. ప్రితికా యశిని, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్. అప్సరా రెడ్డి, నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్. సిమ్రన్ షేక్, ఫ్యాషన్ అండ్ హెల్త్ కేర్ యాక్టివిస్ట్. సుశాంత్ దిగ్వీకర్, ఆర్టిస్ట్ అండ్ డ్రాగ్ పర్ఫార్మర్. ఇలా సొసైటీ నుంచి ఫైట్ చేసి వాళ్ళంతటా వాళ్ళు పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వ్యూవర్స్, నెక్స్ట్ టైం ఒక సిగ్నల్ మీద ఒక హిజ్రా వచ్చి మీతో మాట్లాడినా, డబ్బులు అడిగినా, లేదా డాన్స్ చేసినా, ఇంకేదన్నా చేసినా, బండి పక్క కాపి ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది అనుకోండి ఆఫీస్కి, కుదిరితే ఒక కప్పు కాఫీ తాగండి, మాట్లాడండి. మీకు నచ్చితే మీ కాన్వర్జేషన్ రికార్డ్ చేయండి. నా ఛానల్ నేను ఆఫర్ చేస్తున్నాను. మీ కాన్వర్జేషన్స్ అన్ని నేను పోస్ట్ చేస్తాను. జస్ట్ టు క్రియేట్ నార్మల్సీ అండ్ యాక్సెప్టెన్స్ బిట్వీన్ అస్ అండ్ దెమ్. ఒక పాయింట్ రావాలి, వాళ్ళకి మనకి అబ్నార్మల్ అనే ఫీలింగ్ ఉండకూడదు. ఇంకా ఈ వీడియో చూస్తున్న ఈ కమ్యూనిటీ వాళ్ళు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటున్నారు, మీకేమన్నా స్పెషల్ పాయింట్స్ యాడ్ చేయాలి అనిపిస్తే మాతో కాన్వర్జేషన్కి మేము ఓపెన్గా ఉన్నాం. మీరు ఇన్బాక్స్లో నాకు ఒక మెసేజ్ డ్రాప్ చేయండి, మేము కాల్ చేస్తాం, మాట్లాడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.